ఎవరో అన్నారు అసలంతా ట్రాష్, వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు, నమ్మొద్దు అని చెప్పి. అసలు వాళ్ళకి బేబీయే పుట్టలేదు. నిజమేనండో, ప్రెగ్నెంటే లేనప్పుడు బేబీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు బేబీనో తీసుకొచ్చి పక్కన పట్టుకోబెట్టుకొని వ్లాగ్స్ అయితే చేస్తున్నారు. ఇది అందరికీ కనపడుతుంది. మరి నెక్స్ట్ జరగబోయేది కూడా అందరికీ కనపడాలి కదా, ఎందుకు కనపడలేదు? కనపడే ఉంటుంది నాకు తెలిసి, కళ్ళు అయితే ఉన్నాయి కదా. సో నేను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను ఏంటి అనేది అందరికీ చాలా వరకు క్లారిటీ ఉండే ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. మా ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తూ మరికొన్ని థింగ్స్ అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఎవరి గురించి చెప్పానో ఏంటి అనేది చాలామందికి అయితే ఒక క్లారిటీ అయితే ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా తెలియకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేనైతే మీతో షేర్ చేస్తాను. లచ్చక్క టీవీ అఫీషియల్ ఉంది కదండి, బరానా, లత, కిట్టి, వీళ్ళ గురించి తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు. వీళ్ళు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్, చేసే ప్రతి ఒక్క వీడియో గురించి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది, బ్యాడ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో అయితే రీసెంట్గా తను మరొక బేబీకి డెలివరీ అయినప్పుడు తను అసలు ప్రెగ్నెంటే కాదు, తను బాల్ పెట్టుకుంది, ఏదేదో అసలు చాలా బ్యాడ్గా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అదంతా పక్కన పెట్టేస్తే తను డెలివరీ అయినప్పుడు కూడా అసలు ఆ బేబీయే తనది కాదు, వేరే వాళ్ళ బేబీ తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టి వ్లాగ్స్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడటం జరిగింది. సో ఇదంతా పక్కన పెట్టేద్దామండి. నెక్స్ట్ జరగబోయే దానికైతే అందరికీ కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉండి కూడా మనం తప్పుగా మాట్లాడటం అస్సలు బాగోదనమాట. ఈరోజైతే పొనగంటాకు పప్పు అయితే వండుతున్నానండి. సో ఎవరికైనా రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే ఒక లైక్ చేయండి. నేను చేసిన పప్పులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంకా అలా కాదు ఇలా అని చెప్పేసి కామెంట్లో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా లత విషయానికి వచ్చినట్లయితే తన సొంత బిడ్డ కాబట్టే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చారండి. వాళ్ళ సొంత బిడ్డ కాబట్టే లత ఫీడింగ్ ఇస్తుంది, వేరే వాళ్ళ బిడ్డకైతే ఫీడింగ్ ఇవ్వరు కదా. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళనే బాలింత అంటారు. బాలింతకి చేయాల్సిన తంతులు, కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎవరికో బేబీ పుడితే వాళ్ళకి కదా చేయాల్సిన ఈ తంతులన్నీ లతకెందుకు చేస్తారు? ఇది కూడా ట్రాష్, అబద్ధమైన. సో ఎవరైతే నమ్మకూడదు అని అన్నారో వాళ్ళకు మాత్రమేనండి ఇది. అన్ని విషయాలలో ఉండదండి. ఇప్పుడు ఎంతవరకు నటించగలుగుతారు? ఒక 10 సార్లు నటిస్తారు, 1-2 సార్లు అయినా బయటపడతారు. బహుశా అనుకోవచ్చు ఈ 10 సార్లలో ఎవరూ మమ్మల్ని గమనించలేదు, మేము నటిస్తున్నామనేది బయటపడలేదు అని చెప్పేసి. కానీ 1-2 విషయాలలో అయినా బయటపడతారు. బహుశా అది వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎదుటి వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడైతే చాలామందికి కళ్ళున్నాయి, చెవులున్నాయి అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి వాళ్ళని ఎవరైతే చీటింగ్ చేస్తున్నాడు, కృష్ణ, లత, వీళ్ళదంతా అబద్ధం అనుకున్న వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకున్నాయని అనుకుంటున్నాను. సో వాళ్ళనైతే నేను తప్పు పట్టట్లేదు, ఎవరి అపోహ వాళ్ళది. సో అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ట్విన్స్ బేబీస్ అన్నారు కదా, ఒక బేబీని ఎందుకు చూపిస్తున్నారు, ఇంకొక బేబీని ఎందుకు చూపించట్లేదు, మేము అడుగుతూనే ఉన్నాం, మీరు ఎందుకు చెప్పట్లేదు, ఇదే పదే క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మరీ ఇంత మూర్ఖ లోకంలో ఉన్నారేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఏ కన్న తల్లిదండ్రులైనా ఆ బిడ్డ ఈ భూమి మీద లేదు అని చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, అది మనసుకు తీసుకోలేరు. వాళ్ళు ఇండైరెక్ట్గా దేవుడు మనకి ఎంతవరకు ఇస్తే అదే ప్రాప్తం అనుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నామని చెప్తున్నారు. అంటే ఇంకొక బిడ్డ లేదనే కదా అర్థం. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బహుశా వాళ్ళు టేక్ ఈజీగా తీసుకొని ఇంకా చెప్పేయొచ్చేమో. కానీ ప్రజెంట్ అయితే రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ కాబట్టి అంత ఈజీగా తీసుకోలేరు. వాళ్ళ నోటితో వాళ్ళు మా బిడ్డ లేదు, ఇలా అయింది అలా అయిందని ఎలా చెప్పుకోగలుగుతారు? ఒకసారి అయితే చెప్పారు కదా, అనారోగ్యంతో ఉంది, తనకి సర్జరీ చేయాలి, ఆ సర్జరీ కూడా సెట్ అవ్వదని డాక్టర్ చెప్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా అంతకంటే ఎక్కువగా ఎవరు చెప్తారు?
ఇండైరెక్ట్గా కూడా మనకి ఎంతవరకు ఇస్తే అదే ప్రాప్తం అనుకోవాలి అంటే అర్థం అవ్వట్లేదా? ఇంకొక బేబీ లేదనే కదా. ఈ రోజులను బట్టి అందరూ చదువుకుంటున్నారు. ఎంత మూర్ఖులైతే లేదు, చదువు సంచ లేని వాళ్ళకు కూడా తెలియని విషయం అయితే కాదు, తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళకే ఎక్కువ అవగాహన అనుభవం ఉంటుంది. ఎందుకంటే తాత ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మల కాలంలోనే చదువు లేకపోయినా ఎంతో అవగాహనతో తమ పిల్లలకి మంచి చెడు గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకంటే వాళ్ళు 1000 రెట్లు బెటర్ నాకు తెలిసి. కానీ మూర్ఖ లోకంలో బ్రతకటం వల్ల మూర్ఖుల్లాగా తయారవుతున్నారు అంతే. వాళ్ళు మూర్ఖంగానే తయారవుతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగానే తయారవుతున్నారు. ఎందుకంటే పక్కింటి పుల్లకూర అంటే చాలా రుచిగా ఉంటుంది అంటారు కదా, పక్కన వాళ్ళని చూసి ఆ చెడు మాటలు చెడు ప్రభావాలు వీళ్ళకు కూడా ఏర్పడతాయి అన్నమాట. సో కూర అయితే రుచిగా ఉంటుంది, మరి మాటలు ఎలా రుచిగా ఉంటాయండి? అంటే ఎదుటి వాళ్ళని అనటం, మాట్లాడటం, వాళ్ళు బాధపడుతుంటే ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేయటం అనమాట. కడుపు నిండిపోతుంది. ఎన్ని రోజులు కడుపు నిండిద్ది? అదే సిచ్యువేషన్ నీ దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటి అనేది. ఎదుటి వాళ్ళని అనటం, నిందించడం అంత సులువు కాదు. ఏదైనా సరే ఎదుటి వాళ్ళని అనేటప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. గురిగించ కూడా అనుకుంటుంది నేను మొత్తం ఎర్రగానే ఉన్నాను అని, ఎందుకంటే తను చూసుకోలేదు కదా. అలాగే ఎవరిది వాళ్ళు చూసుకుంటే చాలా బెటర్ ఎదుటి వాళ్ళని నిందించేటప్పుడు. వాళ్ళేమి మాకు పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, లేక ఫ్రెండ్స్, బంధువులు అంతకన్నా కాదండి. జస్ట్ నార్మల్గా నేను కూడా వీడియోస్ చూస్తూనే ఉంటాను. కానీ వేసిన క్వశ్చనే వేస్తూ వాళ్ళకి ఇబ్బంది కలిగించడం తప్ప మరొకటి అయితే లేదు. కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి కదా, అవి పదే పదే అడిగితే ఎవరికైనా మనసుకు తీసుకోలేరు, చాలా కష్టంగానే ఉంటుంది. అంత క్లియర్గా చెప్తున్నా కూడా అంత తిక్క క్వశ్చన్స్ వేస్తూ ఉంటే అసలు వాళ్ళకేమో కానీ చూసే జనానికి కూడా ఏంది ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఈ రోజుల్లో అసలు ఇంత తిక్కగా ఆలోచించే వెర్రి వెంగళప్పులు నాకు తెలిసి అయితే లేరు. కానీ కావాలని ఏదో ఒక రాయిళ్ళు పడేస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాము. ఇదేనండి ఇంకా జరిగే సిచ్యువేషన్ అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.